ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఇక ముందుగా ఈరోజు వీడియోలు చూసిన తర్వాత మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశానన్న ఆత్మవిశ్వాసంతో, మంచి చేశానన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు. తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేశాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 7th grade లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేశాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. డీబేస్ 3+ చేశాను. కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తులు లేక నేను ఎంఎస్సీ తీసుకోవాల్సి వచ్చింది. 10th లో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెకబెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఎంపీసీకి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ రాబోడికి నా దగ్గర 10 రూపాయల కాగితం కూడా లేదు. నాకు 40,000 రూపాయలు ఇండిస్ను ఆర్ఎస్ఆర్ ద్వారాగా నాకు వేస్తేనే నేను బతికాను. నాకు 5 లక్షల రూపాయలు ఆర్ఎస్ఆర్ ద్వారాగాన నాకు 2 స్టెంట్ పడి మళ్ళీ నన్ను హాస్పిటల్లోనూ 6 రోజులు ఉంచుకొని నాకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నన్ను ఇంటికి వెళ్ళేటప్పుడు అదే కేవలం నాకు 5,000 రూపాయలు నా ఇంటి బత్యానికి కూడా ఇచ్చారు. నాకు ఛార్జీకి 250 రూపాయలు గారు ఇచ్చారు. ఇవాళ ఎంతోమంది నానాటి పేదలు ఆర్ఎస్ఆర్ మీద ఎంతోమంది బతుకుతున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, నాతో పాటు ఎంతోమంది. ఇప్పుడు నేను 2 స్టెంట్ వేసుకున్నాను. ఈ మీటింగ్ కనుక నా ప్రాణం పోయినా పర్వాలేదు, జగనన్నని కలాలి, జగనన్నకి నా పాదావందన చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నేను పాకిరేపేట నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ఐఆర్ మండలం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు జగన్ ధైర్యం ఏమిటి? మేనిఫెస్టోలో నేను మోసాలు చేయను, చంద్రబాబు మాదిరిగా డైరెక్ట్గా చెబుతున్నారు. అది ఒక అంశం. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం చదివినట్లు? ఆయన వ్యక్తిగత జీవితం, చదువు, విద్యా జీవితం అన్నిట్లోనూ ఎన్నో రకాల అబద్ధాలు ఆడుతున్నాడా ఏంటిది? అందుకే చంద్రబాబు గారితో మంచి జత కుదిరిందా? చంద్రబాబు గారికి అబద్ధాలు ఆడటంలో మంచి నైపుణ్యం ఉందంటారు. ఇప్పుడు ఈయన సరిపోయారా ఏంటి? ఇదొకటి. ఈ 2 మీద ప్రధానంగా వెళ్దాం. దానికి ముందుగా ఒక్క నిమిషం మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈనాడు వాళ్ళు ఏంటి ఎంత పచ్చిపాపంగా రాసేస్తున్నారు? రోజు ఒక సంపాదకం మీరు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారు? ఇంత నీచంగా సంపాదకీయాలు రాయటం, ఒక వ్యక్తి మీద, ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద ఇంత దారుణంగా, అరాచకంగా, రాక్షసత్వంగా ఇట్లాంటి వార్తలు రాయటం కానీ మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు తెలుగుదేశం ప్రజల్ని, రాష్ట్ర ప్రజలు కాదు కానీ తెలుగుదేశం వాళ్ళనే మోసం చేస్తున్నారా అన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? సంక్షిప్తంగా దీన్ని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడో మీరన్నా జనానికి అర్థమయ్యేది చెప్పండి. ఎందుకంటే చాలామంది నన్ను దాని గురించి మాట్లాడిస్తాను సార్, దాని గురించి అసలు మాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడా అని అడుగుతున్నారు. ఈ 2 మీద దయచేసి మాట్లాడండి, తర్వాత జగన్ దానికి వెళ్దాం. జగన్ కొమ్మిడి గారు, మీకు వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్ గా ఈనాడు ఇలా రాయడానికి ఒక ప్రధాన కారణంగా నేను మార్గదర్శి ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో కేసు నడుపుతున్నారు. కానీ ఆయన ఎప్పుడు ధైర్యం వచ్చింది, ఎప్పుడు కేసు ముందు నడిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్లీడ్ అప్పటి నుంచి ఈనాడు యొక్క స్వభావం మారిపోయింది.
అంతకుముందు కూడా ఈనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబానికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పత్రిక డౌట్ ఏమి లేదు. కానీ రాజకీయాలు చూసేవాళ్ళు వార్తలుగా చూసేవాళ్ళు ఈనాడు సంస్థ. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత దాని వరవడి మారిపోయింది. జగన్ గారితో ఏదో కక్షపూరితమైన వాతావరణం, జగన్మోహన్ పట్ల ఒక నెగిటివ్ వాతావరణం చేసుకుంటూ వచ్చే క్రమంలో మార్గదర్శి అనేది ఎండ్ పాయింట్ గా కనిపిస్తా ఉంది. మార్గదర్శి అనేది రామోజీరావు గారు మెడకు చుట్టుకునింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నేళ్లు పోరాడుతున్న ఒక కొలిక్కి రాని వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ వేయడంతో అది కొలిక్కి వస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి. ఇది ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతుందేమో అని నాకు ప్రధానంగా అనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో ఆయన కూడా అలా మాట్లాడుతున్నాడు. అబ్బే మీరు పొరపాటు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాదు, అంతకంటే దీనంగా అసలు మనం ఎవరు ఊహించలేము. ఇంత రీచిగా బహుశా చంద్రబాబు గారికి కూడా అన్ని పదాలు రావేమో అని ఆయనకంటే ఎక్కువ పదాలు ఆడుతున్నట్టు నాకు అనిపిస్తోంది పురుషోత్తం గారు. ప్రతిపక్ష నాయకుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఒక కసి కన్నా కసి ఒక ఇరిటేషన్ తో కూడుకున్నటువంటి రైటింగ్ అనేది ఈనాడులో ఈ కాలంలో వస్తా ఉంది. అది వాళ్ళకేం పెద్ద లాభం లేదు. మీరు అన్నట్టు ప్రధానంగా ఈనాడికి ఎప్పుడు భయపడతా ఉన్నారు? ఈనాడుగా ప్రవర్తించి పొలిటికల్ గా తెలుగుదేశానికి అనుకూలంగా వార్తలుగా ఇచ్చినప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఇప్పుడు బహిరంగంగా బరితెగించడం వల్ల ఏమవుతుంది? జగన్ గారి పని ఈజీ అయిపోయింది, వీళ్ళు అట్లే రాస్తారులే అనే పరిస్థితి. నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక రికార్డ్ చేశారు. ఆయన ఏం చెప్తాడంటే, ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లైవ్ టెలికాస్ట్ పెరగడం ద్వారా 2 ఛానల్స్ విపరీతంగా రేటింగ్ పెరిగాయని, అదే సందర్భంలో విపరీతంగా రాయడం వల్ల 2 ఛానల్ రేటింగ్ పడిపోయినాయి అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం రాసే రైటింగ్ అన్నది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, మనం అంగీకరించకపోయినా కూడా. మనం చెప్పే మాటలు మీరు అన్నారు కాబట్టి పేర్లు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను. TV9, NTV, సాక్షి ఈ 3 టాప్ 3లో ఉన్నాయి. సో అది మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళ ఛానల్స్ ఏమో డౌన్కి వెళ్ళిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు జనరల్ గా మీరు కావాలంటే ఎవరైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ ని సాక్షిలో కానీ ఇతర ఛానల్లో ఇస్తారు, వాళ్ళు ABN లో కూడా అప్పుడప్పుడు ఇస్తా ఉంటారు. అప్పుడు వ్యూస్ చూడండి ఆన్లైన్, అదే ఛానల్లో చంద్రబాబు వ్యూస్ చూడండి. తమాషా ఏంటంటే తెలుగుదేశం పై అన్నింటిని బహిష్కరించినారు 2 ఛానల్ తప్ప. దాంట్లోనే బాగా వ్యూస్ రావాలి కదా ఆయన ఉపన్యాసాలు, దాంట్లో కూడా రావట్లేదంటే ఎట్లాంటి పరిస్థితి? అంటే మనం రాసే రాతలు, మనం చెప్పే విషయాలు కన్విన్స్ అవ్వాలి. అంటే రామోజీరావు గారి నాయకత్వంలో ఈనాడు అనేది మార్గదర్శి కారణంగా వచ్చిన కోపాన్ని ఒక తీవ్ర రూపాన్ని దాల్చి, అంటే ఇంతకు మించి మనం ఏమి చేయలేరు కాబట్టి ఈ ఎన్నికలు అనేది దానివల్ల తన బట్టలు తనే చించుకుని రోడ్డు మీదకి వెళ్తే అసహ్యంగా ఉంటది కదా చూసే వాళ్ళకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఈ కేసు ఎండుకు వచ్చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది అందరికన్నా ఎక్కువ తన భావిస్తున్నాడు. కాబట్టి మే వరకు ఇంకా అది సర్వశక్తులు వడుతున్నారు, భరించాల్సిందేనా? రండి ఆ చేతర సంగతి పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చదివాడు? అసలు ఆయన చెప్పే వాటిలో నిజమేనా ఉందా? అసలు ఆయన రాజకీయాలకు పనికొస్తాడా? ఇన్ని మాటలు విన్న తర్వాత అంటే దానికి ఒకే ఆన్సర్ ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఒక కామెడీగా ఒక మాట అన్నారు. సీరియస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎలా ఉంటుందో, సీరియస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అట్లా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆయన కమెడియన్ గా మారిపోతున్నాడు. హీరోగా ఉండాల్సిన వ్యక్తి అంటే తను ఏం మాట్లాడుతున్నాడు అంటే జన అభిమానులకి వెర్రి తలలు ఉంటాయి. ఇక్కడ మనం ఏం మాట్లాడినా వింటారు. ఇప్పుడు హీరోయిన్ ని ఏడిపించినా చూస్తారు, ప్రేమించినా చూస్తారు. కానీ మనం ఏం మాట్లాడినా చూస్తారని గంటకి కాట ఆయన గుర్తించాల్సి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత రికార్డ్ అయిపోతాయన్న స్పృహ కూడా లేకుండా ఆయన చదువులు ఊరు అడిగారు. చాలా మంది పెద్ద వాళ్ళు 5వ తరగతి చదివి బ్రహ్మాండమైన పెద్ద దేశ నాయకులు. హరికృష్ణ సుజిత్ గారు 5వ తరగతి చదువుకున్నాడు, జ్యోతి బసు గారు ఇంటర్నేషనల్ చదువుకున్నాడు. ఇద్దరు పెద్ద నాయకులు అయిన దేశంలో. ఇక్కడ చదువు అనేది ప్రధానం కాదు, సంస్కారం, నాలెడ్జి, ప్రజల పట్ల కమిట్మెంట్. కాదుగా సార్, వాళ్ళెవరు నేను ఒకసారి 10th చదివానని, ఇంకోసారి ఇంటర్ చదివానని, ఇంకోసారి డాక్టర్ అవుదామని, ఇట్లా ఒకసారి CEC చదివానని, ఆయన ఎవరో XMLA ఒక ఆయన నేను బేకాంలో ఫిజిక్స్ చదివాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా చెప్తున్నాడు కదా. మరి ఈయనకి అభిమానులు ఏందో, ఆ పిచ్చిగోలేందో నాకు అర్థమే కాదు. అందుకే ఓడించారు, అది వేరే విషయం. కానీ మీరు చెప్పండి, ధర్మం అట్లా మాట్లాడటం అనేది ఏ రకంగా రాజకీయాల్లో పనికొస్తాడా? ఇప్పుడు రాష్ట్రంలో సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చదువుల గురించి చెప్పలా. చంద్రబాబు గారు చెప్పడు, చదువుల గురించి ఎక్కువ చెప్పడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు కానీ చదువుల గురించి చెప్పడు. కానీ ఈయన చదువుల గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈయన ఒక్కడే చదువుల గురించి చెప్తున్నాడు. చదువుల గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు ఏం రాజకీయాలు చేస్తారో చెప్పకుండా మీ చదువులు అంతా చెప్పేస్తే, అదే ఏదో పెద్దగా మాట్లాడేస్తే, కొత్త విషయాలు చెప్తే, ఆసక్తికరంగా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి చదువుల గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు.
సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి, అన్నిటికన్నా మించి అట్లా మీరు ఏ కాదు కదా రాజకీయాలు సార్. చేస్తున్నారు? ఆయన ఎస్ఎస్ఎల్సి అంటాడు, 10th క్లాస్ బ్రాకెట్లో పెడతాడు. ఎస్ఎస్ఎల్సి నేను చదువుకునే రోజుల్లోనే లేదు. నేను 1969లో 10th క్లాస్ చదివాను, 70 నుంచి ఇంటర్కి వచ్చాను. ఆ రోజుకి అప్పుడు నా ముందు బ్యాచ్కే ఎస్ఎస్ఎల్సి అనేది రద్దు చేసి ఎస్ఎస్సి వచ్చింది. అది కదా మరి ఆ సంగతి తెలియకుండా 13 ఏళ్ళకి నేను 10th క్లాస్ పాస్ అయ్యాడంట, చదివాడంటే నమ్ముతారా జనం? ఎట్లా ఇట్లాంటి పిచ్చబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేయటం ఎందుకు? ఆయన జనాన్ని మోసం చేసే స్థాయి తగ్గిపోయిందిలే కానీ ఆయన అభిమానులు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు జనాన్ని మోసం చేస్తే దానికి కూడా ఒక ఎండ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఆ భయం లేదు మనకు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఎవరైనా మోసం చేయగలరేమో కానీ పవన్ కళ్యాణ్ గారు జనాన్ని మోసం చేసే స్థాయి దాటిపోయింది. ఇంకా అది ప్రమాదం లేదు. ఆ ప్రమాదం ఎవరికేం లేదు. ఆయన అభిమానులు ఆయన మోసం చేస్తున్నాడు. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే వాళ్ళ ఇష్టం అంటారా? శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి, చెప్పండి, మీకైనా తెలిసిందా పవన్ కళ్యాణ్ గారు నిజాలు చెబుతున్నాడా అబద్ధాలు? కనీసం తన చదువు గురించి అన్న నిజం చెప్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవడం చాలా వేస్ట్ అని మనకి టైం వృధా చేసుకోవడం తప్పించి అంత మించి ఏం లేవు. కాదుగా, ఇప్పుడు ఆయన మీదట మర్చిపోయారు. చంద్రబాబు గారు కూడా ఎవరిని అనుభవం ఆయన అనేసాడు, నిజం చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మనసులో మాట చెప్పాడు, నిజం ఓడిదాన్ని పక్కన పెడితే. పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద పెడితే రూపాయికి కూడా కొండని ఆయనే చెప్తున్నాడు పక్కన పెట్టి. అలా ఉంచండి, 1,00,000 పుస్తకాలు చదివారంటాడండి ఆయన. ఏమండి 1,00,000 పుస్తకాలు అది ఆయన చదువులు అలా ఉంచండి, 1,00,000 పుస్తకాలు చదివాడంటాడు ఆయన. 1,00,000 పుస్తకాలు కనీసం హెడ్లైన్స్ పుస్తకాల పేర్లు చదవదంటండి 1,00,000 పుస్తకాలు. అది కాదు, మీకు తెలియదేమో, సిపిఐ నేత చంద్రశేఖర్ గారు ఉన్నాడు, ఎమ్మెల్సీ. ఆయన ఇట్లాగే ఒక డిబేట్కి వచ్చాడు మా దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, పొత్తు పెట్టుకున్నారు కదా ఆ రోజుల్లో, అది చదవటం లేదు, పాడలేదండి, ఆ పుస్తకాల టైటిల్స్ కూడా ఆయన తెలియదు, ఆ పుస్తకాలు అట్టలు చూసుంటాడు అంతే అన్నాడు ఆయన. టైటిల్స్ చదవలేడండి ఆయన. ఆ టైటిల్స్ కూడా చదవలేడండి ఆయన. మరి జనం ఎట్లా నమ్ముతున్నారు? ఆయన అభిమానులను నమ్మాలి కదా. పిచ్చివాళ్ళు ఏ చెప్తే ఉంటారండి. అంతేనా? అది ఒక నిమిషం, ఇంకొక నిమిషం. మీ ద్వారా జగన్ గారికి నేను విజ్ఞప్తి చేయగలదలుచుకున్నానండి. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎంత నిలిగిపోయారో మా అందరికీ కాదు, ప్రజలందరికీ తెలుసు. అవును. దయచేసి ఇప్పుడు రేపు ఎల్లుండో రిలీజ్ చేసే మేనిఫెస్టోలో కొత్త హామీలు ఏమీ ఇవ్వద్దని చెప్పి మీరు నిన్న ఆయన ఉపన్యాసం లేదా? నేను మోసం చేసే హామీలు ఇవ్వను అని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నేను చూస్తే ఈయనే. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కొత్తగా 1-2 చెప్పి వదిలేశాడు, నేను ఇంకా కొత్త ఏమోనని. అంత ధైర్యంతో చెప్పింది నేను ఒకటే. చంద్రబాబు గారు లాగా ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పట్లేదు. రైట్. శ్రావణ్ కుమార్ గారు విశాఖపట్నం నుంచి. శ్రావణ్ కుమార్, నమస్తే. మాట్లాడండి సార్. 1984 ఎస్ఎస్సి లేదు సార్. అవును. నేను 1968 లాస్ట్ ఎస్ఎస్ఎల్సి కరెక్ట్. బ్యాచ్. అది మీ వయసు నా వయసు ఒకటే. నేను నాకంటే పెద్ద. మీరు 69లో నేను 10th క్లాస్ చదివినట్టు గుర్తు నాకు. 68 లాస్ట్ అండి ఎస్ఎస్ఎల్సి లాస్ట్. అవును, కరెక్ట్. తర్వాత ఎస్ఎస్ఎల్సి లేదు. కాదుగా, ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ బ్రాకెట్ లో పెట్టాడు. మళ్ళీ తర్వాత నేను ఇంటర్ చదివాను అంటాడు, ఎంఈసి అంటాడు, బేకాంలో ఫిజిక్స్ మాదిరిగా ఏయో మాట్లాడతాడు. ఎక్కడ ఎస్ఎస్సి ఉందో అర్థం కావట్లేదండి. రైట్. మరి అడగండి ఎప్పుడైనా కనపడితే పవన్ కళ్యాణ్ గారు. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీకేమైనా అర్థమైందా? ఫస్ట్ మీరు కూడా మాట్లాడదలిస్తే ఈనాడు వాళ్ళని ఎవరైనా నమ్ముతున్నారా? వాళ్ళంతా ఆ జర్నలిస్టులు అసలు నాకైతే ఆ జర్నలిస్టుల మీద చాలా బాధ అనిపిస్తుంది, సానుభూతి కలుగుతుంది. ఏమిటి ఇంత పాపం రాయాలంటే మనసు ఒప్పాలి కదా, ఇంత నీచంగా కూడా జర్నలిజం మారిపోద్దా అని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు జర్నలిజం చేస్తుంటే జర్నలిజం గురించి మనం మాట్లాడచ్చు సార్. జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళని మనం అసలు జర్నలిస్టులు అంటేనే తప్పు, జర్నలిజం నడుపుతున్నారంటే అంతకంటే తప్పు అంట. నేను నిజంగా జర్నలిజం నడుపుతుంటే ఇటువంటి రాతలు రాయరు కదా. చంద్రబాబు నాయుడు కోసం మేము బట్టలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడతాం, మమ్మల్ని ఎవడు ఆపేది అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గానే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగుల్లో చెప్పారు, మనకు చంద్రబాబు నాయుడు కాదు ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ పత్రికలు ఎవరైతే నడుపుతున్నారో ఆ పత్రికలు, ఆ ఛానల్స్ ఎవరైతే ఉండి వాళ్ళు మనకు ప్రత్యర్థులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు నిజంగా ఈనాడు పత్రికను ప్రజలు నమ్ముతూ ఉంటే ఫ్రీగా ఎందుకు ఇస్తారు కొమ్మినేని గారు? ఇంటింటికి ఫ్రీగా పంచాల్సిన అవసరమే ఉంది. అంటే వాళ్ళు నమ్మటం లేదు. ఇంకా ఆ రాజకీయ పార్టీ ముద్ర ఆల్రెడీ వేసేసుకున్నారు వాళ్ళు రాసేయని తప్పుడు వార్తలు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఒక విధంగా ఆ తప్పుడు వార్తలు ఇంకా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళు ఉచితంగా పేపర్ అందిస్తూ ఉన్నారు. నేను మన విజయవాడలో ఒక ఆటో ఎక్కాను సార్. ఆటో ఎక్కితే ఆటో అతను అంటున్నాడు, మాకు వద్దన్నా వేస్తున్నారండి వచ్చి పేపరు, మా కింద పైన 2 ఉంటాం, మేము పైన ఉంటాం, మా పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఇద్దరికి పేపర్ వేస్తున్నారు,
అడగకుండానే పేపర్ వేసి వెళ్ళిపోతున్నారండి. మేము ఒక రోజు వేస్తుంటే ఎందుకు వేస్తున్నారంటే ముందు వేయించుకోండి, 2-3 నెలలు చూడండి, తర్వాత మీకు ఇష్టం ఉంటే మీరు డబ్బులు కడతారు, కానీ లేదంటే కూడా మీకు కావాల్సిన రోజులు ఫ్రీగా వేస్తామని చెప్తున్నారంట. అంటే ఆ విధంగా వాళ్ళు ఉచితంగా అందిస్తున్నారంటేనే ఆ పత్రిక నైతికత ఏ విధంగా ఉందో అక్కడ మీకు అర్థమవుతుంది, నైతికత లేదనేది. రెండో అంశం వచ్చేటప్పటికి మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలు సార్. ఎందుకంటే ఈనాడు రామోజీరావు, లేదంటే ఆంధ్రజ్యోతి, TV5, ఈ చంద్రబాబు, ఈ దత్తపుత్రుడు వీళ్ళు ఎంత ఏడిస్తే అయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదాలు. రోజు వాళ్ళు అలానే ఏడుస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు చేసిందేమీ లేదు, ఏమీ చేయలేదు కాబట్టి, ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు అనేది క్లియరు. రెండో అంశం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అంశం. సార్ 1971లో పుట్టానని చెప్పాడు పవన్ కళ్యాణ్, దాంట్లో ఉంది. 1984 అంటే 13 సంవత్సరాలకు 10వ తరగతి ఎట్ట రాస్తారు? అసలు 10వ తరగతి అప్పుడు SSLC అనేది లేదు, SSC ఉంది అప్పటికి. ఏంది SSLC అంటాడు, బ్రాకెట్లో SSC అని పెడతాడు. 13 ఏళ్ళకి 10వ తరగతి అయితే ఎవరు రాయరు కదా. అంటే అతను చెప్పేదంతా అబద్ధం అనడానికి ముందు డేట్ ఆఫ్ బర్త్ అన్నా చెప్పింది తప్పు ఉండాలి. ఎప్పుడో ముందన్నా పుట్టుంటే 71 అన్నా, తర్వాత వయసు తగ్గించుకోనన్నా రాయాలి 2. లేదంటే అతను అసలు చదివినటువంటి స్కూల్లో సర్టిఫికెట్ అన్నప్పటికైనా బయట పెట్టాలి కదా. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళ అభిమానులన్నా మోసం చేయకుండా ఇదిగో నేను 10వ తరగతి సర్టిఫికెట్ నాది, ఇదిగో నేను అని చెప్పి, ఎందుకంటే జనసేన సోషల్ మీడియాలో దాన్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తే నిజంగా అతను చెప్తుంది అబద్ధమా తప్ప అనేది ప్రజలకు కూడా అర్థమైద్ది. ప్రజలకు ఆల్రెడీ అతను చెప్తుంది అబద్ధం అని తెలుసు, బట్ వాళ్ళ అభిమానుల కన్నా కనీసం అది అర్థమైద్ది. రెండోది, ఆయన ఇంటర్మీడియట్ 3 సార్లు 3 గ్రూపులు చదివానని చెప్తాడు. అసలు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తున్నాడో, ఏ విధంగా మాట్లాడతాడో అతనికే క్లారిటీ ఉంది. ఒకరోజు MPC చదివానంటాడు, ఒకరోజు MEC అంటాడు, ఒకరోజు CEC అంటాడు. అసలు ఈ 3 తప్పాను, ఈ 3 చదవకుండా వదిలేసాను ఇంకో రోజు అని అంటాడు. సరే, చదువు అన్నా లేదు, సంస్కారం అన్నా ఉందా అంటే, చదువు లేని వాళ్ళకి చాలామందికి సంస్కారం ఉంటుంది సార్. చదువు అనేది ముఖ్యంగా మేము భావించట్లా, కానీ సంస్కారం లేదు. సంస్కారం లేకుండా నేను 3 కాకపోతే 30 చేసుకుంటా పెళ్ళిళ్ళు, మీరు కూడా చేసుకోండి, నాకు వర్కౌట్ కాలేదు ఏంటన్నా కదా. వివాహ బంధంలో వర్కౌట్ అయ్యేదేంటి సార్? వివాహ బంధాన్ని వర్కౌట్తో పోల్స్తారా? అసలు మనిషి అనేవాడు ఎవరన్నా వివాహాన్ని నాకు వర్కౌట్ కాలేదని అంటాడా? ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏదన్నా విడిపోయారంటే ఒక అర్థం ఉంటుంది సార్, ఏదన్నా దానికి సంబంధించి కుదరలేదని అంటే. కానీ ఇతను 97లో నందిని గారిని పెళ్లి చేసుకుంటాడు. నందిని గారిని పెళ్లి చేసుకొని నందిని గారికి విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్ గారితో 2004లో పిల్లాడిని కంటాడు. పిల్లాడిని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాడు సార్. నాకు తెలిసి ఎవడన్నా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారు. రివర్స్ అనమాట పవన్ కళ్యాణ్. పిల్లల్ని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాడు. సరే, అక్కడన్నా సక్రమంగా ఉన్నాడంటే ఆమెతో కాపురం చేస్తా, ఇంకో సినిమా ఎవరైతే డాన్సర్ ఉన్నారో ఆమెతో సహజీవనం చేస్తాడు. అది తెలిసి ఆమె వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారు అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సరే, ఆ 3వ అన్న సక్రమంగా ఉందంటే అది ఇప్పుడు క్లారిటీ లేదు. 4వది ఆల్రెడీ ఉందని చెప్పి జనసేన వాళ్ళే సాక్షాత్తు మాట్లాడుతున్నటువంటిది. మన డిబేట్లోనే మన జనసేన నుంచి వైసీపీలో జాయిన్ అయినటువంటి పెత్తాని బాలకృష్ణ గారు చెప్పారు, కేంద్ర హోంశాఖకి వెళ్ళి కంప్లైంట్ చేసిందంట 3వ భార్య అని చెప్పి. సో చదువు లేదు, సంస్కారం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, ఒక రాజకీయ జీవితం నిలకడగా ఉండదు, నిజ జీవితం నిలకడగా ఉండదు, నిజ జీవితంలో పచ్చి అబద్ధాలు, రాజకీయ జీవితంలో పచ్చి అబద్ధాలు. ఇట్లాంటి వాడు నాయకుడా? ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను పేకల బిసికి చంపుతా, లేదంటే చెప్పులు తీసుకుందంతా నా డాషుల్లారా, ఇటువంటి భాష మాట్లాడేవాడు రాజకీయ నాయకుడా? సో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. నా పరిపాలన బాగుంటే నాకు ఓటు వేయమంటున్న వ్యక్తి యువతల జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు చూశారు సార్, ఎందుకంటే దాదాపుగా 22 రోజులుగా 23 జిల్లాలలో 86 నియోజకవర్గాల్లో 2180 మేర ఏదైతే భారీ అంతకుముందే 4 సిద్ధం భారీ బహిరంగ సభలు జరిగినాయి. రైట్, ఒక్క నిమిషం ఆ ఇష్యూ మీదకి మళ్ళీ వెళ్దాం. పోసాని కృష్ణమురళి గారు FDC చైర్మన్, అలాగే ప్రముఖ సినీ నటులు. వారికి చాలా విషయాలు తెలుసు. మొన్ననే సంచలనాత్మకమైనటువంటి అనేక విషయాలు బయటపెట్టారు. మరి ఇప్పుడేం కొత్త విషయం, కొత్త సంచలనం ఏమన్నా బయట పెడతారని చూద్దాం. కృష్ణమురళి గారు నమస్కారం అండి. అనే నమస్కారం. నేను దానికోసం కాదు, ఇప్పుడు ప్రేక్షకులు డిమాండ్ కొన్ని వచ్చింది మీ సాక్షి కోసం. ఏంటది? మీరు క్లిప్పింగ్ చేశారు, ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ నేను కూడా చదివాను, డిగ్రీ అంటే బీకామ్ PhD ఉంటుంది. ఇంటర్మీడియట్ ఒకసారి CEC, ఒకసారి MPC, ఇది గదిని మొత్తం 2లో లేదని నాకు అనుమానం.
ఈయన చెప్పినట్టుగా ఆయన 10th క్లాసే కదా మరి అబ్జెక్టివ్స్ లో పెట్టింది. అవును 10th క్లాస్ చదివిన వాడు 2 లక్షల పుస్తకాలు చదువుతాడా? నేను ఎంపీ చదివి కూడా నాకు 10 పుస్తకాలు చదవలేకపోయా. అందుకే డిమాండ్ ఏంటంటే ఆ 3 ఇంటర్మీడియట్ మరొకసారి చూపించాలన్నా ఈ జనాలకి. మీరు మళ్ళీసారి క్లిప్పింగ్ ఏమంటారా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ దేశం నాశనం అయిపోతుంది బికాస్ ఆఫ్ హిందూ నాయకుల వలన అని ఒకసారి తిట్టాడు. అవును క్లిప్పింగ్ మీకే ఉంది, ఏంటి మన పురుషత్వం మనం చూడాలి, ఎంటర్టైన్ అన్న చూడాలి. మళ్ళా ఇంకో ఒకసారి ఏం చెప్పాడు, ఈ ముస్లింలే 40 దేవాలయాలు పడగొట్టాడు. 2 చెప్పాడు అన్న క్లిప్పింగ్. ఆ 2 ఒకసారి నేను చూపించాను, అందుకే నన్ను అమరకలు తిట్టాడు. ఒకసారి వాళ్ళ డాన్స్ తో తిట్టించారు. అట్లా కాదు పోనీ మనవాడి గుడ్డలు మీరే ఎప్పుడు తిట్టాడు అవుతారు. కృష్ణమురళి గారు ఇంకొక పాయింట్ కూడా ఉంది. కాపుల్ని ఆయనే తిట్టాడు, చిరంజీవిని ఆయనే అవమానించాడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అవమానిస్తారని చెబుతాడు. చేతులు కట్టు జగన్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాడు మా అన్నని చెప్పి తిట్టింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడేమో వీళ్ళు ఏదో అవమానించినట్టు చెబుతాడు. విచిత్రంగా తల్లిని దూషించారని చెప్పింది ఆయనే కదా, నా గుండు కొట్టించారని ప్రచారం చేశారని చెప్పింది ఆయనే కదా. ఏమిటి అసలు ఆయనలో ఉన్నటువంటి ద్వైదీప భావం ఏమిటి? మీరు సినిమాల్లో కలిసి పనిచేశారు కదా, సినిమాల్లో కూడా ఇట్లాగే ఉంటాడా? అది కాదన్నా, వాళ్ళ అమ్మ తిట్టారు అన్నాడే, అది అమ్మకన్నా అది ఎందుకు చెప్పంటారా? ఇతను ఎవరిని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ నాన్నని, పవన్ కళ్యాణ్ అమ్మను తిట్టారు చెబితే ఆయనకి సానుభూతి వస్తుంది కాపు కులంలో. ఎందుకంటే ఆయన మొన్న అన్నాడు జగన్ గారిని, ఏమో జగన్ గారు రాయి తనే తాను గుర్తించుకున్నాడేమో, ఎట తెలుసు అది అబద్ధమేమో. అదిగో అప్పుడు నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా, నువ్వు మీ అమ్మని ఎవరు తిట్లా, నువ్వే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చి మీ అమ్మని తిట్టించుకున్నావేమో అలా చేసి కర్రీ వైసీ బర్ని. ఇలాగా పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి వాడికి కాపు కూడా అండగా ఉండకుండా ఉండాలంటే మీరు అక్సెప్ట్ చేయాలి. వాడు ఇంకా నిర్ణయించుకుంటారు కరెక్ట్ గా. రైట్. ఒక్కసారి మా పీసీఆర్ అలా చెబుతాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆన్ పబ్లిక్, నాకు కూడా నేను చాలామంది ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఏం చదివాడో మాకు ఇంకా క్లారిటీ రావట్లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పించండి అంటేనే పురుషోత్తమ రెడ్డి లాంటి వాళ్ళు దీని మీద క్లారిటీ ఇవ్వగలుగుతారని చెప్పి మేము ప్రయత్నం చేసాం. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇష్టం చదువు అండి. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేసాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 7th grade లో నేను ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేసాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, డీబీఎస్ 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను, అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తులు లేక నేను ఎంఎస్సీ తీసుకోవాల్సి వచ్చింది. 10th లో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెకబెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్ వెళ్తున్నప్పుడు ఎంపీసీకి. పురుషోత్తం గారు ఇంకొక మాట చెప్పండి, ఈ ఏంటి పవన్ కళ్యాణ్ వల్ల అవట్లేదనా? ఈ చిరంజీవి గారితోటి కూడా చిరంజీవి గారి పేరు వాడుకుంటున్నారు, చిరంజీవి గారిని ఏదో అవమానించారని అబద్ధాలు చెబుతున్నారు, సజ్జల గారి మీద కామెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారిని అసలు అవమానించింది ఆయన కదా, చేతులు కట్టుకు కూర్చున్నాడని. ఇట్లా ఇవన్నీ ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నారు? ఈ విషయాలు అనవసరమైన విషయాలు కదా. చంద్రబాబు గారు కదా ప్రజారాజ్యం అప్పుడు వీళ్ళిద్దరిని అందరినీ కలిపి అవమానించింది. అయినా పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవడా ఏంటి, పైగా అబద్ధాలు చెబుతున్నాడు? అంటే చిరంజీవి గారు సినిమా రంగంలో అందరివాడు, రాజకీయాల్లో ఒంటరివాడు. ఆయన రాజకీయాలన్నీ గందరగోళం రాజకీయాలు. నిజానికి ఎవరో ఒకరు పోయి సీఎం రమేష్ పక్కన కూర్చోబెట్టుకొని ఒక బ్యాంకుల్లో ఎగ్గొట్టిన వ్యక్తిని చాలా మంచి వ్యక్తిగా అనిపిస్తున్నాడు ఆయనకి. సారా బంధం కూడా కాదు, సడన్ గా చిరంజీవి గారికి సారాతో బంధం ఏర్పడింది. రెండో అంశం, చాలా మంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారు తమ్ముడు కోసం ప్రచారం చేస్తే ఏమవుతుందంటే పాలకొల్లు రిపీట్ అవుతుంది. పాలకొల్లులో పోటీ చేసి చిరంజీవి గారు ఏం సాధించారో తమ్ముడికి సపోర్ట్ చేస్తే కూడా అదే కావచ్చు. కాబట్టి చిరంజీవి గారు తీసుకున్న రాజకీయ నిర్ణయం ఆ పార్టీకే నష్టం. కాబట్టి చిరంజీవి గారు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. చిరంజీవి గారిని అవమానించారు. ఎవరు అవమానించారు? చిరంజీవి గారు వచ్చిన సభకు మీరు రాలేదు. మీకు గమనంలో ఉంటే అల్లూరు సీతారామరాజు గారి ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇన్విటేషన్ ఉందని ఆయన చెప్పుకున్నాడు. మరి ఆయన ఎందుకు రాలేదు? వాళ్ళ అన్న వస్తున్నాడు కాబట్టి రాలేదా? కాబట్టి చిరంజీవి గారిని మీరు గౌరవించకుండా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ఇంటికి పిలిపించాడు, భోజనం పెట్టాడు, కుటుంబ సభ్యులాగా ఆహ్వానించాడు. అంతమించి ఏం చేస్తారు? కాబట్టి చిరంజీవి గారిని ఏదైనా అవమానించడం మీరు చేసి ఉండాలి తప్ప, అనేక సందర్భాలు ఆయనే చెప్పాడు, మా అన్నను అనుమానిస్తారా, బాలకృష్ణ గారి మాటలు, తెలుగుదేశం మాటలు, సోషల్ మీడియా వచ్చిన మాట ఆయన చెప్పాడు. కానీ వైసీపీ నుంచి ఏ రోజు చిరంజీవి గారిని రాజకీయంగా విభేదించారే కానీ ఆయన ఎప్పుడు అవమానించినట్టుగా నాకు తెలిసి ఎప్పుడూ లేదు. కాబట్టి నన్ను అవమానిస్తున్నారని చెప్పడం ద్వారా ఒక భావోద్వేగాన్ని తీసుకురావాలనే ప్రయత్నం ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు. చిరంజీవి గారు ఒక అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అవమానించారంటే నాకు వచ్చేస్తారేమో, లేదా కుటుంబ పోసాని మురళీకృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళని అవమానించారు కాబట్టి, అంటే ఒక భావోద్వేగాన్ని కనెక్షన్, ఆ భావోద్వేగం ఎటబడితే అటు వాడితే రాదు. ప్రజలతో కనెక్షన్ అయిన విషయాల్లో భావోద్వేగాన్ని యాడ్ చేస్తే యాడింగ్ అవుతుంది. కాబట్టి చిరంజీవి గారి ఎపిసోడ్ వల్ల చిరంజీవి గారికి ఉన్న గౌరవం పోతుంది, వాళ్ళకి వచ్చే అదనపు ప్రయోజనం అయితే ఏముండదు. రైట్. సుభాకర్ రావు గారు గుడివాడ నుంచి. సుభాకర్ రావు గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే సార్ కేఎస్ఆర్ గారు, మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేయాలనుకుంటే, రాజకీయ పార్టీ నడపాలని తలుచుకుంటే, మొన్న పోతిన మహేష్ గారు మీడియా ముందు మాట్లాడారు. అవును, మీరు కొన్ని పాయింట్లు రైజ్ చేశారు, మీరు విన్నారో లేదో? విన్నా. ఎలక్టరల్ బాండ్స్ గురించి, అట్లాగే పార్టీ నిర్మాణం గురించి, ఆయన చేసిన కృషి గురించి కొన్ని పాయింట్లు డైరెక్ట్ గా రైజ్ చేస్తూ ఆయన సమాధానం చెప్పమంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేకపోయారు. అవును, అలాగే కాదు మిత్రమా పోతిన మనిషి గారు ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పవన్ ఆస్తులు మాయ, పెళ్ళాల లెక్కలు మాయే అంటూ ఆయన తమాషా స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్న ఆస్తుల గురించి కూడా మీరు కొన్న అద్దెలు మీరు కడుతున్నారా, ఎవరో కడుతున్నారని కూడా చాలా ప్రశ్నలు సంధించారు. అవును, పవన్ కళ్యాణ్ గారు వాటన్నిటి సమాధానం చెప్పాలి కదా, రాజకీయ నిజంగా ఆయన ప్రజాసేవలో పాల్గొవాలంటే. అవును, ఒక్కడు కూడా చెప్పలేదు ఆయన, ఒక్కడు కూడా చెప్పలా. ఆయనకి జన సైనికులు ఆల్మోస్ట్ ఆల్ 90% విత్డ్రా అయిపోయారండి. జనసేన ఇవాళ బీజేపీ 1% కలిసిందని చంద్రబాబు నాయుడు గారు సంతోషపడుతున్నారేమో కానీ దానికి 3% జనసేన మైనస్ అయిపోద్దండి. ఓకే, ఈ పరిస్థితిలో జగన్ గారు 140 సీట్స్ కి దగ్గర 140 టచ్ చేస్తారని మా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. చిరంజీవి గారిని అవమానించిందే పవన్ కళ్యాణ్ గారు అయితే అందరి మీద, ఆళ్ళ మీద, ఏళ్ళ మీద అంటారు. పక్కనే అవమానించిన చంద్రబాబు గారిని పక్కన పెట్టుకుని ఇట్లా మాట్లాడి చంద్రబాబు గారు ప్రజారాజ్యం రోజుల్లో చిరంజీవి గారిని ఎంత ఘోరంగా అవమానించేవారు. ఆ రోజుల్లో కోవర్టులను కూడా ఆయనే పంపించి పెట్టించి వాళ్ళతో కూడా తిట్టించాడు కదా. దానికి కూడా సమాధానం చెప్తానండి. ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారి ఆయన SSLC గురించి మాట్లాడటానికి నేను కాల్ అడిగాను. ప్లీజ్ చెప్పండి, ఇది చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంది. ఇది నేను 1962లో నేను పుట్టాను సార్. ఓకే. 1962లో పుట్టిన నేను 1977లో 10th క్లాస్ రాశాను సార్. ఓకే. నేను రాసేటప్పటికి SSLC ఉందండి. అవును. ఈయన నేను పుట్టిన 6 ఏళ్లకు పుట్టాడంట, 1965లో పుట్టాడంట. ఈయనకి SSLC ఎక్కడి నుంచి వచ్చిందండి? తర్వాత నాదేమన్నా ఒకవేళ పొరపాటు ఉందేమో అని చెప్పేసి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది సార్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే చూసి రాస్తారు, ఎందుకంటే ఈయన ముఖం చూస్తే చూసి రాసి ఒకవేళ పాస్ అయ్యాడేమో నేను కనుక్కుందామని ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే వాళ్ళందరికీ ఫోన్లు చేశాను సార్. అసలు SSLC అనేది లేదు, మీరు SSLC పాస్డ్ అవుట్ అనే కానీ అంటే అతనికి చదువు లేదు అని చెప్పేసి మీరు ఓపెన్ గా చెప్పుకోవచ్చు. అతనికి SSLC కాదు, 10th కాదు, ఏ చదువు లేదు, చదువు లేని నిరక్షరాస్యుడు అని చెప్పి చెప్పొచ్చు. అసలు చదువే లేనోడు 2 లక్షల పుస్తకాలు ఎట్లా చదివాడు? దీని గురించి మీరు ఫోన్ లో మాట్లాడండి, ఫోన్ లోనైనా సరే మీరు మాట్లాడండి అని చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తే నేను ఈ కాల్ అడిగాను సార్. రైట్. ఓకే. తర్వాత చిరంజీవి గారి గురించి మీరు అడుగుతున్నారు. చిరంజీవి గారు రాకపోయారు సార్. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, ప్రజాస్వామ్యానికే పనికిరాడు, బీహారీ డెకాయిట్ అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ తీసుకొని వచ్చి ఇది స్ట్రాటజిస్ట్ గా పనిచేయించుకుంటూ ఈ విధంగా తిట్టారు కాబట్టి, బూతులు తిట్టాం కాబట్టి మనం ప్రజల్లో నెగటివ్ ఫలితాలు వస్తాయని, అబ్బాయి నువ్వు మాత్రం ఏదో స్వచ్ఛంద సంస్థ తరఫున మాకు అనుకూలంగా మాట్లాడాయని చెప్పేసి మాట్లాడించుకుంటా ఉండేటటువంటి వ్యక్తి నిన్న 18 మంది
ఎందుకంటే కొంతమంది నాకు కూడా వ్యక్తిగతంగా ఇచ్చిన సమాచారం సార్. 18 మంది తెలుగుదేశం పార్టీ రెబల్స్ కి ఈ ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తాడు సార్. ఓయ్ నిజమా? ఓకే. ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు మాటలు మీరు నమ్మరు నాకు తెలుసు, నమ్మకపోతే నమ్మకపోయారు, నా మాటలు నమ్మండి, అబ్బా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు మీకు ఏ పదవి ఇవ్వకపోయినా సరే మీకు ఏ పదవి కావాలో చెప్పండి, నేను డైరీలో రాసుకుంటాను, ఆ పదవి ఇప్పించే బాధ్యత నాది. అంత బాధ ఏమొచ్చింది ప్రశాంత్ కిషోర్ కి? మీకు ఆ పదవి ఇప్పించే బాధ్యత నాది అని చెప్తాడు సార్. రైట్, ఓకే. అది ఎవరు నమ్మలేండి. కానీ చంద్రబాబు గారి గురించి ఈయనకి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ జనానికి తెలియకుండా ఉండదు కదా. వెంకటరెడ్డి గారు చెప్పండి, చిరంజీవి గారిని అవమానించింది ఎవరు? సార్, చిరంజీవి గారిని అవమానించిన దానికంటే ముందు ఒక మాట, అతను 2 లక్షల పుస్తకాలు అనేది వాస్తవమే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక పుస్తకం చదివితే 2 లక్షల పుస్తకాలు చదివినట్టేనా? ఒక పుస్తకం ఏమైనా ప్రింట్ చేసి ఉంటారు ఇందుకోసం. ఆ పుస్తకం చదివితే 2 లక్షల పుస్తకాలు చదివినట్టే కదా. అట్లాంటి పుస్తకం ఏమైనా ఒకటి చదివాడేమో. ఎందుకంటే ఆ పుస్తకం చదివేస్తే 2 లక్షల పుస్తకాలు చదివినట్టే అని ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఇంకొకటి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివానంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు. ఏంది ఇది? అసలు అయోమయంగా ఉంది, నాకైతే అర్థం కావట్లేదు. మా బొట్టాలను తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మాకు ఇంగ్లీష్ పెద్ద రాదులే అనుకోవచ్చు. ఆయన ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదివానంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు. ఏందో మరి తమాషా అనిపించట్లా? దాంట్లో మళ్ళీ నెల్లూరులో ఫస్ట్ సిఈసి జాయిన్ చేసిన తర్వాత సిఈసి తర్వాత ఎంఈసీకి వెళ్ళాడంట. ఇంకో ఎంఈసీ చదవడానికి వెళ్ళి ఎంపీసీ వాళ్ళ ఫ్రెండ్స్తో ట్యూషన్కి వెళ్ళాయని చెప్తున్నాడు. ఎంఈసీతో ఎంపీసీ వాళ్ళతో ట్యూషన్కి వెళ్ళేది ఏంది అంటే 3 సార్లు 3 గ్రూపులు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అట్లా మామూలుగానే మైండ్ పనిచేయదని అంటారు సార్. ఇప్పుడు క్లియర్గా అఫిడవిట్లో చెప్పిన దాన్ని బట్టి అది నిజమే అనిపిస్తుంది. ఏందో తమాషా ఏంటంటే ఒకళ్ళే మెంటల్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు పోటీ చేస్తారు, మైండ్ పని చేయకుండా పిచ్చి పిచ్చిగా సైకోతనంగా ప్రవర్తించేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోటీ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తాను సార్. మిగిలిన రాష్ట్రాలు అయితే ఇట్లాంటి వింత విచిత్రమైన మనుషులను ఎక్కడ చూడం, కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి వాళ్ళని చూస్తాం. 2 చిరంజీవి అంశం వచ్చినప్పుడు సార్, చిరంజీవి గారు దుకాణం సర్దేశారు అని ఆ పత్రికల్లో రాసింది ఏ పత్రికలో రాశారు సార్? చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారని ఏ పత్రికలో రాశారు? చిరంజీవి గారిని ఎవరైతే అయ్యన్న పాత్రుడు కొడుకు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, వాళ్ళ పెందుర్తి మాజీ శాసనసభ్యులు ఆయన ఉన్నాడు కదా సార్, మన సీట్ రాలేదని ఆయన మాట్లాడింది మీ వల్ల మీ అన్న వల్లే మేము ఓడిపోయి, బండారు సత్యనారాయణమూర్తి గారు, మీ వల్ల మీ అన్న వల్లే ఓడిపోయాం, వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు, మమ్మల్ని ఓడగొడటానికి వస్తారు, మా సీట్లు లాక్కోవడానికి వస్తారు వీళ్ళని చెప్పి మాట్లాడింది ఆయనే కదా. సాక్షాత్తు బాలకృష్ణ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పి చిరంజీవి పార్టీ పెట్టయితే ముఖ్యమంత్రి అవుతాడా? ఎవడికి పడితే ముఖ్యమంత్రి అయ్యి ఆడుతుంటుందా? మా బ్లడ్ వాళ్ళకే అయ్యిద్ది, ఆ బ్లడ్ వేస్ట్ అని చెప్పి మాట్లాడి లేపాక్షి ఉత్సవాలకు ఎందుకు పిలవలేదంటే ఇదే చెప్పాడు. మా పక్కన కూర్చుని అర్హతుందా చిరంజీవికి అని మాట్లాడితే అదే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి షోలు చేస్తావు, బాలకృష్ణ గొప్పవాడని పొగుడుతావు, అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు పొగుడుతా. ఎవరు అవమానించారు సార్? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి గురించి మాట్లాడారా? మీరు ఒక్కసారి చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజకీయాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి మీద ఏ రోజు కూడా విమర్శలు చేయలేదు. సో ఎందుకంటే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆయన పాలిటిక్స్లో లేరు, ఆయన దూరంగా ఉన్నాయని చెప్పాడు. దీంట్లో ఇంకో చిరంజీవి గారిని కూడా ఒక విషయం సమాధానం అడుగుతున్నాం సార్. ఎందుకంటే అసలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేపర్లు చదవను, నేను అండేది హైదరాబాద్లో, నాకు వచ్చేది ఓన్లీ తెలంగాణ పేపర్లే వస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యూస్ను కూడా నేను చూడను, అసలు రాజకీయాలకి నాకు సంబంధం లేదని చెప్పినటువంటి ఇదే చిరంజీవి గారు ఒక సారా వ్యాపారి, ఒక బ్యాంకులను దోపిడీ చేసినటువంటి దొంగ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఖజానానంతా దోచుకున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తికి మద్దతు పలుకుతున్నారని అంటే చిరంజీవి గారు కూడా ఎంతగా దిగజారిపోయారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా మీరు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక నీతివంతుడు, ఒక నిజాయితీపరుడు, అసలు ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి అయితే మీరు మద్దతు ఇచ్చారని అంటే ఎస్ మనం కూడా మద్దతు ఇచ్చాడులే అండి, ఆయన నిజంగా నిజాయితీపరుడు. మీరు మద్దతు ఇవ్వాల్సింది ఎవరికి సార్? ఒక టిప్పర్ డ్రైవర్కి మద్దతు ఇవ్వాలి, ఒక ఉపాధి హామీకి మద్దతు ఇవ్వాలి, ఒక రైతు నుంచి ఈరోజు అసెంబ్లీకి పంపించబోతున్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలి. అట్లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులకు దొంగతనం చేసినాడు మంచాడు వాడికి ఓటేయమని మీరు అడుగుతున్నారా? అంటే చిరంజీవి గారు కూడా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకొకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే చిరంజీవి గారిని ఘోరంగా పవన్ కళ్యాణ్ అవమానించాడు సార్. ఎందుకంటే ఇమిటేట్ చేస్తూ ఎవరైనా సంస్కారంగా ముఖ్యమంత్రి గారికి ఇట్లా దండం పెడతాం అనేది సంస్కారం, ఎవరైనా కూడా పెడతారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే దండం పెడతారు.
దాన్ని ఒక మీటింగ్లో ఇట్లా దండాలు పెడతాడు, ఇలా పెట్టి పెట్టించుకున్నారని చెప్పి చిరంజీవి గారిని అవమానించాడు. ఇప్పుడే మళ్ళీ చిరంజీవి గారు మన 5 కోట్లు ఇవ్వగానే చిరంజీవి గారు మంచోడు అయిపోయాడు. అదే చిరంజీవి గారు 5 కోట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి మంచోడు అయ్యేవాడు కాదు సార్. అది మన విరాళం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడతారన్నారు. సజ్జల గారు ఎక్కడ అన్నారు? సజ్జల గారు అసలు కామెంటే చేయలేదు సార్. ఏమన్నారంటే వాళ్ళందరూ మాట్లాడుకోండి, వాళ్ళందరూ ఒకటే, దాని గురించి మేము పట్టించుకోమని మాట్లాడారు తప్ప ఎక్కడ అవమానకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాట్లాడింది మీరు మీ కాపు సమాజానికి సంబంధించి ఇదే ముద్రగడ గారిని అవమానించినప్పుడు మీరు నాకు కాపులతో నాకేం సంబంధం అంటారు, మళ్ళీ ఒక రోజు కాపులు నా వాళ్ళని అంటారు. ముద్రగడ గారిని అంత ఘోరంగా అవమానించినటువంటి, ఘోరంగా బూతులు తిట్టినటువంటి లోకేష్ మీదేమో మీరు చేతులు వేసుకొని రాసుకొని పూసుకొని తిరుగుతా వాళ్ళకి మద్దతు ఇస్తారు. అంటే మీకు ఒక విధానం లేదు. మీరు రాజకీయంగా ఎవరు డబ్బులు ఇస్తే ఇక వాళ్ళ వెనకాల వెళ్తారు. చంద్రబాబు నాయుడు అనే అతని వ్యక్తి డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఆయన ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతారనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కేఎస్ఆర్ గారు. ఇప్పుడు నాకు మీ డిబేట్ చూస్తా, మన డిబేటు అమెరికా నుంచి ఒక ఆయన మెసేజ్ చేశారు సార్. ఆయన SLC చదివారు. ఆయన ఇప్పుడు 70 years ఆయనకి. ఆయన ఐ ఆమ్ ద లాస్ట్ బ్యాచ్ ఆఫ్ SSLC, ద ఇయర్ వాజ్ 1968. ఒక్క నిమిషం పోసాని గారు, ఒక్క నిమిషం పిలిచారు. సీఎం గారు నన్ను కూడా పిలిపించారు. చిరంజీవి గారిని దండం పెట్టి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఏదైతే తిరుపతి వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళిన తర్వాత 2 చేతులతో దండం పెడతారే, అలా దండం పెట్టి చిరంజీవి గారు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. చెప్పన్నా అన్నాడు పక్కన చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఏమన్నారు తెలుసా? మాకు ఈ సినిమా టికెట్ ఇట్లా కావాలండి, ఇది ఇంత రేటు పెంచితే మాకు హెల్ప్ అవుతుంది, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మాకు ఇవ్వాలి అంటే ఆయన చిరునవ్వు నవ్వి కామ్గా ఉన్నాడు. ఇది ఈయనకి దండం పెట్టేయలేదన్న 2 చేతులు పక్కన పెట్టుకొని అది అలవాటు. ఇప్పుడు దండం పెట్టేలాగా ఉండి ఆయన సీఎం గారికి దండం పెట్టలా. మీ దగ్గర ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష చూడాలంటే సీఎంఓ ఆఫీసులో మొత్తం వీడియో అక్కడే ఉందన్నయ్య, నేనే పక్కన సాక్షిని. ఈయన కనీసం చిరంజీవి గారు తెలివిగలడంటే జనమంతా చెబుతుంటే పేపర్లో చిరంజీవి అవమానించాడు, చిరంజీవి నన్ను ఎప్పుడు అవమానించాడు సీఎం గారు పక్కన కూర్చోబెట్టుకుంటే అన్న అని పిలిస్తే ఎదవల్లారా అన్నగలిగాడా? అంత లోతు మంచి మనిషి చిరంజీవి గారు. దాన్ని బట్టి మీరే అనుకోండి. ఎవరికన్నా డౌట్ వస్తే సీఎం గారి ఆఫీస్ ఉంది కదా, అందులో ఈ వీడియో ఉందన్నయ్య ప్రమాణ సాక్షిగా. ఇతనే మాట్లాడు. సీఎం ఎవరు అంటారా? మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని రిక్వెస్ట్ అనుకోండి అంటాడు ఎవడన్నా? అంత మాట అవమానించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన కామ్ గా ఉన్నాడు, ఈయన బయటకు వచ్చేసేసి చిరంజీవి గారు అవమానించారు డ్రామా. ఇది మీకు తెలియజెప్పాలన్న సాక్ష్యం కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు సాక్షిలో. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. రైట్, వెంకటరెడ్డి గారు. కొమ్మనేని గారు అయితే ఆయన ఇప్పుడు మెసేజ్ పెట్టారు మన డిబేట్ చూస్తే. SSLC మీన్స్ నాట్ 10th, ఇట్ వాజ్ 11th. అది లాస్ట్ బ్యాచ్ 1968. అది ఆఫ్టర్ SSLC వీ హ్యాడ్ PUC ఫర్ 1 year. దాంతో ఇంకా అయిపోయింది. తర్వాత SSC అని తీసుకొని వచ్చారు 1968 నుంచి. అప్పుడు SSC తర్వాత ఇంటర్మీడియట్ 2 years చేశారు. సో అంటే SSLC అనేది రాంగ్. అంటే అఫిడవిట్లో తప్పులు తడగ్గా ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేసేది సార్ రేపొద్దున ఎన్నికల కమిషన్? తప్పుడే కదా, దాంట్లో తప్పు రాశారు కదా అఫిడవిట్లో. మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సో ఇది కామన్ పబ్లిక్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. దయచేసి ఎలక్షన్ కమిషన్ నేను కూడా ప్రత్యక్ష సాక్షినే కదా. నేను 1969 10th క్లాస్ బ్యాచ్, నా ముందు బ్యాచ్ 10th క్లాస్ మొదలైంది, తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది, నేను 2nd బ్యాచ్ ఇంటర్మీడియట్లో కూడా. కాబట్టి నేను కూడా అదే కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, జగన్ గారి యొక్క ఆత్మవిశ్వాసం ఏంటి? మీ ముందున్న SS 11th గ్రేడ్గా పరిగణ చేసేవాడు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఆత్మవిశ్వాసం ఏమిటి? జగన్ గారి జైత్రయాత్ర నుండి బస్సు యాత్ర, తీర్థనులు, వీటి మీద మాట్లాడండి పురుషోత్తమ రెడ్డి గారు. కొమ్మినేని గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు. వేల మందిని కలిశారు, ప్రత్యక్షంగా లక్షల మందితో సభలు నిర్వహించారు, వందల మందితో పార్టీ శ్రేణులతో ముఖ్యులతో మాట్లాడారు. ఇది ఎన్నికల సీజన్ అంటే రాజకీయ నాయకుడికి కూర్చొచ్చి మొదటి మాట హామీలు ఇవ్వడం. 21 రోజుల్లో లక్షల మందితో సభ పెట్టినా, వేల మందితో సభ పెట్టినా, వందల మందిని కలిసినా ఒక్క ఎన్నికల హామీ కూడా ఇవ్వలేదు.
ఎలక్షన్ టైంలో ఎన్నికల హామీ ఇవ్వకుండా ప్రసంగాలు ఇంత బాసుగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను ఇప్పటి వరకు పరిపాలించిన పరిపాలనే కొనసాగిస్తాను. 2, నేను కానీ ఓడిపోయి చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉండవు అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు తాను పరిపాలించిన పద్ధతులు, పరిపాలించిన విధానాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరింది, సమాజానికి ఉపయోగపడింది, నన్ను గెలిపిస్తారన్న ఒక ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మవిశ్వాసం, ప్రతిపక్షాల్లో అవిశ్వాసం, అపనమ్మకం కనిపిస్తుంది. రాజకీయాల్లో కొమ్మినేని గారు ఎన్నికల అజెండాని ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అజెండాని ఫిక్స్ చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అంటే గ్రహం చుట్టూ ఉపగ్రహాలు తిరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అజెండాని ఫిక్స్ చేస్తుంటే వీళ్ళ చుట్టూ దాంట్లో మంచి చెట్ల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక కీలకమైన మార్పు కానీ, ఒక ప్రభావితంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన పట్ల ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అంటే మనం కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగాయి రాష్ట్రంలో రైతులది. జైతి ఘోష్ కమిషన్ ని రాజశేఖర రెడ్డి గారు నియమించారు కొమ్మినేని గారు. సాధారణంగా వ్యవసాయ ఆత్మహత్యలు, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా గిట్టుబాటు ధర చుట్టూ నడుస్తాయి. కానీ జైతి ఘోష్ గారు ఎకనమిస్ట్, ఆమె ఇచ్చినటువంటి నివేదికలు ఆశ్చర్యం కల్పించింది ఏంటంటే 2 ప్రధాన కారణాలు చెప్పారు. ఒకటి, విద్య వైద్యం కాస్ట్లీ అయిపోయింది. కార్పొరేటీకరణ కావడం వల్ల సాధారణ ప్రజలకు విద్యా వైద్యం దూరం కావడం వల్ల లక్షల రూపాయలు అప్పులు చేసేస్తున్నారు. అది రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తా ఉంది, కారణంగా మారుతా ఉందని చెప్పిన వెంటనే వచ్చిందే రైతు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తానంటే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలైనా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలైనా ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని పరిష్కరించడం కోసం చేసిన మార్పు. ఇదేదో ఎన్నికల్లో 4 ఓట్లు సంపాదించుకోవడం కోసం సంక్షేమ పథకాలనే మాట తప్పు. అది రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అయినా, పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలైనా. నేను ఇంకో మాట కూడా చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో కలిసినప్పుడు నేను ప్రధానంగా రాయలసీమ అంశాలు ప్రస్తావిస్తూ ప్రాంతాల మధ్య సమతుల్యత లేదన్నా దాని సమతుల్యత సాధించాలి మీరు అన్నారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నేను పాదయాత్ర చేశాను, మీరు ఎట్లయితే ప్రాంతాల మధ్య సమతుల్యత కావాలనుకుంటున్నారో ప్రజల్లో ఉన్నటువంటి వివిధ తరగతి ప్రజల మధ్య ఉన్నటువంటి సమతుల్యత సాధించాలి. చాలా మంది పూర్గా ఉంటున్నారు, కొంతమంది మధ్య తరగతి ఉన్నారు, వీళ్ళందరూ ప్రభుత్వం యొక్క సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే, సంక్షేమ పథకాలను ఎట్ట చూస్తున్నారు, కేవలం ఎన్నికల స్కీమ్స్ గా చూస్తున్నారు చాలా మంది. కానీ అందుకు భిన్నమైంది ఈ రోజు పారిశ్రామిక రాయితీలు ఎట్టిస్తున్నాము, ప్రజలకు కూడా తమ ఎలుసులుబాటికి రాయితీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకు రైతులకైనా ఇంకోటి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అది. కానీ ఆ కాన్ఫిడెన్స్ ప్రతిపక్షాలకు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మాట్లాడే పరిస్థితి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి తన కాన్ఫిడెన్స్ వచ్చింది, తన విధానాలు మంచిగా అనుకుంటున్నారు కాబట్టి కొత్త హామీలు లేకుండా ముందుకెళ్తున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు సంక్షిప్తంగా మాట్లాడండి, టైం అయిపోయింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మళ్ళీ మీకే అధికారం ఇస్తున్నామని చెప్పి ఒక విజయయాత్రలాగా కొనసాగిందని చెప్పాలి సార్. ఎందుకంటే ఇడుపులపాయ నుంచి టెక్కిల దాకా మీరు చూస్తే చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట రోడ్లమ్మట పరిగెత్తినటువంటి మహిళలను చూసాము. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, దూరం నుంచి అయినా చూడాలని చెప్పి మళ్ళీ చూసినా కూడా మళ్ళీ చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలనేటటువంటి యువతను చూసాము. ఆ దారి వెనక మీరు పొలాల్లోంచి పరిగెత్తుకొచ్చినటువంటి రైతన్నలను చూసాము. జగన్మామ అంటే పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి దారి వెంబడి నిలబడినటువంటి పిల్లలను చూసాము. ఇట్లా అనేక రకాల వర్గాలను జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలో కలిశారు సార్. అలానే నాయకులు కూడా 245 మంది జనసేన, తెలుగుదేశం సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, దాదాపుగా 1,00,000 మందికి పైగా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ఇప్పుడు వచ్చినటువంటి నాయకుల ఆధ్వర్యంలో దాదాపుగా 1,00,000 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అదర్ పార్టీస్ నుంచి కూడా మద్దతు తెలిపారు యాత్రలో. అంటే ఇది ఒక విజయ యాత్ర. అంటే రేపు పొద్దున మా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పి, ఎందుకంటే మీరు చూస్తే కొంతమంది మహిళలు అయితే చేతిలో హారతులు కర్పూరం పెట్టుకొని జగన్ గారిని చూడమని చెప్పి ఆయనకి హారతి ఇస్తారు. దాన్ని కూడా జగన్ గారు హారతిని అద్దుకోమని చెప్తే అద్దుకున్నటువంటిది. అవన్నీ మనం చూసాం. అట్లానే గుమ్మడికాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి చేస్తే వచ్చినటువంటి మహిళా లోకం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలో పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు నేను కొత్తగా ఏమి హామీలు ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు 22 రోజుల పాటు జరిగినటువంటి యాత్రలో లక్షలాది మంది ప్రజానికాన్ని కలిసినా వాళ్ళు ఏమన్నా కొత్త హామీలు పెట్టమని ఒకవేళ కొంతమంది ఏమన్నా చెప్పినా కూడా
నేను సాధ్యమయ్యే చేస్తానని చెప్తున్నారు. మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో కూడా రేపు రిలీజ్ అయ్యే మేనిఫెస్టోలో కూడా సాధ్యపడేటటువంటి హామీలనే ఇస్తారు. సాధ్యం చేయనటువంటిది చంద్రబాబు నాయుడు లాగా నేను చెప్పి నేను అటువంటి చేయను అని చెప్పారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్. మీరు కనపడతా ఉన్నారు ర్యాంప్ వాక్ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పశ్చిమ బెంగాల్ మిగిలిన రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు ట్రెండ్. సో ఇప్పుడు యాత్ర ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక పురుషోత్తం రెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.